మూగజీవాలకు ప్రభుత్వ పశువైద్య సేవలు సమర్థంగా అందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా కేంద్రంలో శంకర్పేట మండల కేంద్రంలో పశు వైద్యశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సందర్భంగా కార్యాలయ పనితీరును, పశువైద్యుల హాజరు, ఔషధాల నిల్వలు, రోగ నిర్ధారణ పరికరాల వినియోగం, రికార్డు నిర్వహణ, పశువులకు వ్యాక్సినేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పశువైద్య సేవలు సమర్థంగా సమయానికి అందుబాటులో ఉండాలని, రైతులు పశుపాలనలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పశువులకు ఎలా వైద్యం చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి మండల పశు సంపద వివరాలు, మందుల నిల్వలు అడిగి తెలుసుకున్నారు. అంటే వాళ్ళ లెఫ్ట్ ఓవర్ వ్యాక్సిన్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇది ఇచ్చింది టాయిలెట్స్ లేనే సార్ ఉన్నాయి కదా అన్నింటిలో లేవు లేదు సార్ అన్నింటిలో లేవు లేదు సార్ ఇది అలా ఇక్కడ అల్లాదుర్గలో ఒక లేడీ డాక్టర్ ఉంది సార్, ఈ ముస్లాపులో ఇక్కడ లేదు సార్, ఇది రిపేర్ ఉంది. తర్వాత చేగుంటలో వేకెంట్ ఉంది సార్, అక్కడ వాళ్ళు అంటే ఉన్నారు కానీ అక్కడ జెంట్స్ ఉన్నారు. తర్వాత శంకరంపేట రంగంపేటలో ఉంది సార్, ఇది కూడా రిపేర్, కొత్త బిల్డింగ్ కానీ కొద్దిగా రిపేర్ ఉంది సార్. మన కరీంనగర్ సేవన్ ఇందులో ఉంటుంది సార్, సేమ్ అట్లా ఉంటుంది సార్, కరీంనగర్ స్టాక్ ఉంటుంది. అదే సెమెన్ సార్, సెమెన్ స్టోరేజ్ అంటే ఇది దీంట్లో నుంచి లిక్విడ్ నైట్రోజన్ తీసి దాంట్లో పోస్తుంది. జంబో లేదు సార్, కంటైనర్ ఇన్స్టిట్యూషన్ సప్లై చేస్తాం. ఇన్స్టిట్యూషన్ మొత్తం సప్లై చేస్తాం ఎవ్రీ మంత్ వస్తుంది. రీసెంట్గా 1 year అయిందా, కాకపోతే రేట్ ఎక్కువ ఉందని కొద్దిగా రైతులు చాలా మంది